హాయ్ హలో నమస్తే, నేను మీ ఆమిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్ట్లో మాత్రం అదిరిపోయే టమాటా పప్పు. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయవచ్చు అండి. బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ టమాటా పప్పు రెసిపీలో మామిడికాయ పచ్చడి, అప్పడాలు వేసుకొని తిన్నారంటే వేరే కర్రీ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ఎల్లిపాయలు, నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పోపు కోసం ఎండుమిర్చి. పప్పుని 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత అలాగే ఒక 4 టమాటా ముక్కలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 5 ఎల్లిపాయలను, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించుకుందాం. ఇలా కుక్కర్లోని ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా, పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని మనం పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుందాం. ఇలా మెత్తగా అయ్యే వరకు మంచిగా రుబ్బుకోవాలి. ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని ఒకసారి పప్పు మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అవి రెండు చిటపటలాడిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసుకుందాం. ఒక 4 ఎండుమిర్చి అయితే సరిపోతుందండి పోపుకి. అలాగే కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు ఎల్లిపాయలను కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయలు వేసుకుంటే. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ పోపు తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పప్పులో ఈ పోపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, పోపు మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఆ పోపు పప్పులో కలిసేంత వరకు మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే.
ఈ రెసిపీ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన ఆమ్లెట్ పెట్టుకొని కర్రీ వేసుకొని తిన్నారంటే ఆ రోజు ఇంకో ముద్ద ఎక్కువనే అన్నం తినేస్తారు. అలాంటి ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు కావాల్సిన వారితో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఇదండి టుడేస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఆమ్ని. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.